హలో అండి, వెల్కమ్ టు అమ్మ వంట. ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ ఉగ్గాని తయారు చేసుకుందాం. ఉగ్గాని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు బొరుగులు తీసుకున్నాను. తీసుకొని 2 నిమిషాల ముందు నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టాను నేను, నానాయి. వీటిని తీసి వేరే పాత్రలో వేసుకున్నాం. వీటిని బొరుగులని ఇట్లా పిండేసి వాటర్ అంతా పోయేలాగా ఇట్లా పిండేసుకొని ఇంకో పాత్రలోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బొరుగుల్లోకి కొద్దిగా కొబ్బరి, కొంచెం పుట్నాలు తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనం బొరుగులలో తగినంత ఉప్పు, గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పప్పులు, కొబ్బరి పొడి వేసుకోవాలి. తగినంత చూసి వేసుకోవాలి. మనం ఎక్కువైనా ఏం పర్లేదు, బాగానే ఉంటుంది. తగినన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి. అంటే నేను ఆ 2 గ్లాసుల బొరుగులకి 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు కారం తక్కువగా తింటే కొంచెం తక్కువ తీసుకోండి. తీసుకొని వీటిని గ్రైండ్ చేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఉప్పు ఎందుకు వేస్తున్నామంటే ఉప్పు వేయకపోతే చేదు అయిపోతుంది అన్నమాట. కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, ఒక టమోటా తీసుకున్నాను నేను. ఎందుకంటే నేను 2 గ్లాసులే కదా తీసుకున్నది, అది ఒకళ్ళకైతుంది అన్నమాట. అంతే, ఒకళ్ళు తినొచ్చు. ఉల్లిపాయ ఇలాగా పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇవి ఎక్కువ ఉల్లిపాయలు వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. పంట కింద పడి టేస్టీగా ఉంటాయి. తర్వాత టమోటా కూడా కట్ చేసుకోవాలి. టమోటా కూడా ఇట్లా లావుగా ముక్కలు కట్ చేస్తే సరిపోతుంది. అంతే, ఒక టమోటా సరిపోతుంది. కర్నూలులో దొరికే మరమరాలు, అంటే ఇక్కడ హైదరాబాద్లో మరమరాలు అంటారు, మా కర్నూలు డిస్టిక్లో బొరుగులు అంటారు అనమాట. ఈ మరమరాలు ఇక్కడ దొరకవు మా హైదరాబాద్లో. కాకపోతే ఇవి చూపిస్తాను చూడండి. ఈ కర్నూలు బొరుగులు అని చెప్పేసి, కర్నూలు మరమరాలు అని చెప్పేసి దొరుకుతాయి. ఇవి ఓకే, కర్నూలు బొరుగులు అంత టేస్ట్ ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ దొరికే వాటికంటే ఇవి బెస్ట్. మీరు కూడా ఇవి చేసుకోండి. ముందుగా ప్యాన్లో తగినంత నూనె తీసుకోవాలి. నూనె వేడెక్కాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. శనగపప్పు, కొద్దిగా మినపప్పు, ఎండుమిర్చి, ఇవి కొద్దిగా కాగిన తర్వాత కరివేపాకు. ఇంకా ఇప్పుడు ఉల్లిపాయ వేసి కొద్దిగా కాగాలి. ఇంకా మరీ ఎర్రగా కాల్చుకో అవసరం లేదు, ఇది ట్రాన్స్పరెంట్ అయిపోతే చాలు. ఉల్లిపాయ చూడండి కాగింది కదా, ఇంకా కొద్దిగా ఒక 1 మినిట్ పెట్టుకుంది. తర్వాత తరిగి పెట్టుకున్న టమాటో, కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేగనివ్వాలి. కొద్దిగా వేగాక ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ముద్ద కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి ముద్దని వేగనివ్వాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇది బాగా కాగిపోయింది కదండి, ఇదంతా తాలింపు అంతా కాగిపోయింది. ఇప్పుడు తీసి దీన్ని బొరుగులలో వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా బొరుగులంతా తాలింపు కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక తాలింపు వేసినాం కదా, అదే పాత్రలోకి వేసి ఒక 1 మినిట్ మనం మగ్గబెట్టుకోవాలి. కొత్తిమీర చల్లుకొని ఒక ప్లేట్ వేసి మగ్గబెట్టుకోవాలి. మగ్గిపోయింది చూడండి, 1 నిమిషం చాలన్నమాట, మగ్గిపోతుంది. ఓకే, ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఈ ఉగ్గానిలోనికి మిరపకాయ బజ్జీ, నిమ్మకాయ పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. రాయలసీమలో ప్రతి హోటల్లో ఉగ్గాని ఉండాల్సిందే. వారానికి ఒక్కసారైనా సరే ఇంట్లో కూడా కంపల్సరీ ఉగ్గాని ఉండాల్సిందే. ఈ ఉగ్గానిలోకి మిరపకాయ బజ్జీ సూపర్ కాంబినేషన్, చాలా టేస్టీగా ఉంటుంది. ఏదైనా పండుగలు పబ్బాలు వచ్చాయనుకోండి, త్వరగా అయిపోతుందని చెప్పేసి ఉగ్గాని చేసేస్తారు. ఒకవేళ ఎక్కువ మంది చుట్టాలు వచ్చారనుకోండి, అనుకోకుండా సడన్గా చుట్టాలు వస్తే ఉప్మా చేస్తాం మనం. ఉప్మా అంటే రొటీన్ కదా, ఉప్మా అంటారు పిల్లలు, కానీ ఈ ఉగ్గాని చేస్తే ఇష్టంగా తింటారనమాట.